యాదాద్రి జిల్లా కాటేపల్లి దగ్గర ఓ రోడ్లో బైక్ యాక్సిడెంట్ అయింది. అతనికి బాగా దెబ్బలు తగిలాయి, పోయాడు కూడా. యాక్సిడెంట్ జరిగి కారు గుద్ది పోయాడు అనుకున్నారు. కట్ చేస్తే అది యాక్సిడెంట్ కాదు, కావాలని చేసిన యాక్సిడెంట్. రాసుకోండి చెప్తా. భార్య భార్య తమ్ముడు, భార్య లవరు కలిసి ఈ బైక్ మీద వెళ్తున్న అతన్ని చంపించారు. సుపారీ గ్యాంగ్తో మాట్లాడి తనని వదిలించుకునేందుకు రోజు ఏ టైంకి ఎక్కడికి వెళ్తుంటాడు, ఎక్కడి నుంచి ఏ టైంలో వస్తుంటాడు, ఏ ఏరియాలో అయితే తక్కువగా ట్రాఫిక్ ఉంటుంది అన్నీ ముందుగానే ప్లాన్ చేసుకొని ఈ కాటేపల్లి దగ్గర కాటేశారు. ఒక స్విఫ్ట్ కారుతో అతన్ని బలంగా గుద్దారు. బైక్ మీద నుంచి కింద పడిపోయిన తర్వాత కూడా కొన ఊపిరితో కొట్టుకుంటూ ఉంటే మళ్ళీ కారు దిగి కొట్టి 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 లేపేశారు. ఇది జరిగింది. వద్దనుకుంటే విడాకులు తీసుకోవచ్చు కదా. విడాకులు ఉంది అన్న ఆప్షను తెలుసో లేదో. ఒకరేమో హనీమూన్కి తీసుకెళ్ళి సుపారీ ఇచ్చి లేపేస్తారు. ఇంకొక ఆవిడేమో భర్తను చంపేసి డ్రమ్ములో వేసి సీల్ చేసి పడేస్తుంది. వీటన్నిటికీ కారణం ఏంటంటే బలమైన శిక్షలు లేవు. ఎస్, మహా అంటే ఏం చేస్తారు, 5 ఏళ్ళ 10 ఏళ్ళ జైలు శిక్ష. జైల్లో 3 పూట్ల భోజనం, అన్నీ బాగుంటాయి. ఏమవుతుంది, అవగాహన అంతా ఇంతే తెలుసు. కోర్టులో శిక్షలు వేసేసరికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది, తిరిగి 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 వాళ్ళే క్లోజ్ చేసుకుంటారు కేసులు. ఈ ఉద్దేశంతోనే ఉన్నారు. అందుకే భయం లేదు, పిల్లలకి భయం లేదు. వాళ్ళ లవర్లు కోసం తల్లిదండ్రులు లేపేయటం, పిల్లలకి భయం లేదు, తల్లిదండ్రులకి అసలు బాధ్యత లేదు. నేను అందరినీ అనట్లేదు, ఇదిగో ఇలాంటి చేస్తున్న వాళ్ళ గురించి మాత్రమే అంటున్నాను. సో ఇదన్నమాట జరిగింది. చాలా బాధగా ఉంది. బతికి బాగుంటున్న మనిషిని బైక్ మీద వెళ్తుంటే వెంబడించి బైక్ని కారుతో గుద్దించి చంపేట ఎంత నరకం అనుభవించుంటాడు అతను. పైగా బ్రతికి ఉన్నాడు ఇంకా అని తెలుసుకొని మళ్ళీ కొట్టి కొట్టి దేశం బాగుపడదు.